అందరికి హాయ్. ఈరోజు డాక్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్స్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ కొందరు డాక్టర్స్ ఉండరు. నేను అందరని చెప్పట్లేదు. డాక్టర్స్ అంటే దేవుని తర్వాత దేవునితో సమానము. వాళ్ళు మన ప్రాణాలు కాపాడతారు. ఇది ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం చేస్తున్నాను. ప్రెగ్నెంట్ ఉమెన్స్ మీకు చూపించుకునేటప్పుడు ఆ హాస్పిటల్ గురించి కనుక్కొని ఎంక్వైరీ చేసి చెకప్ కానీ డెలివరీకి కానీ వెళ్ళండి. డెలివరీ తర్వాత ఇంకో చిన్నపిల్ల డాక్టర్ పెడెస్ట్రిషియన్ ఉంటారు. అక్కడ ఆ డాక్టర్ గురించి కూడా కనుక్కోండి. కొందరు డాక్టర్లు అసలు మ్యాప్లో కూడా పెట్టకుండా ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేసినా కూడా ఉండదు వాళ్ళ హాస్పిటల్. ఎందుకంటే వాళ్ళ గూగుల్ మ్యాప్లో పెడితే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారని. చాలామంది డాక్టర్స్ డబ్బుల కోసమే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఉన్నా లేకున్నా అది ఉంది ఇది ఉందని, సిప్యాప్తో పని అయిపోతుందని చెప్పేది, లంగ్స్ డెవలప్ అవ్వలేదు, ప్రీమెచ్యూర్ బేబీ, సిప్యాప్ మీద పెడితే సరిపోతుంది, వెంటిలేటర్ అవసరము, కొన్ని హాస్పిటల్లో వెంటిలేటర్ ఉన్నా కూడా సిప్యాప్ మీద సరిపోతుందని చెప్తారు. లంగ్స్ మెచ్యూర్ అవ్వకుంటే వెంటిలేటర్ కంపల్సరీ ఉండాలి. పేరెంట్స్ని ఎలా టార్చర్ చేస్తారంటే అసలు ఏం లేకుండా కూడా, అంటే మెచ్యూర్ అవ్వకుండా ఇంకా దాంట్లో ఇంకా చెప్తారు. అంటే హార్ట్లో గ్యాప్ వచ్చింది అంటే పేరెంట్స్ భయపడిపోయి మన డబ్బుల కోసం ఇలా చాలామంది చేస్తున్నారు. వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామన్నా మెచ్యూర్ అవ్వలేదు, నాది రెస్పాన్సిబిలిటీ కాదు, మీరే రిస్క్ తీసుకోవాలి, షిఫ్ట్ అయితే చేస్తాను అని చెప్తారు. కొన్ని హాస్పిటల్లో ఎక్స్రే తీయలేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్స్రే తీసి ఇక్కడే వీళ్ళకేమో అన్నీ బాగున్నాయని చెప్తారు. మళ్ళీ షిఫ్ట్ చేసిన డాక్టర్కి వెళ్తే అక్కడ ఎక్స్రే ఇవ్వరు. అక్కడికి వెళ్ళి అడిగితే అది మీ బేబీ కాదు, వేరే బేబీ కాదు అంటే ఏమన్నా అయితే క్రిటికల్ పొజిషన్లో అక్కడ పంపిస్తారు. అంటే ఏమన్నా అయితే ఎక్స్రే ఉంటే వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళకేమో అన్నీ బాగున్నాయని చెప్తారు. ఆడికి వెళ్తే